వెల్కమ్ టు ఆర్టీవీ. కానీ ఆర్టీవీ ప్రస్తుతం అయితే మనం పంజాగుట్టలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎందుకు సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నామంటే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ చక్కర్లు కొడుతూ చాలా కాంట్రవర్సీగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరోయిన్ మాధవిలత, తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా, ఆ హీరోయిన్ మాధవిలత సాయిబాబా మీద చాలా అసభ్యకరంగా తను వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కాబట్టి అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా చూస్తే తన మీద సరూర్ నగర్ పిఎస్లో కూడా మరి అక్కడ కేసు కూడా నమోదవ్వడం జరిగింది. ఎందుకంటే సాయిబాబా అసలు దేవుడే కాదు అంటున్నారు వాళ్ళు. సాయిబాబాను ఎందుకు పూజిస్తారో భక్తులు తెలియట్లేదు, ప్రజలు పిచ్చోళ్ళు అని మాట్లాడుతోంది తను. అలాంటి కామెంట్లు చేసింది. ఇంకొకటి, అసలు సాయిబాబా ఎవరు, ముస్లిం దేవుడు అంటుంది. చాలా నీచమైన వ్యాఖ్యలు అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి సాయిబాబా భక్తులే ఉన్నారు మనతో పాటు, ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ రండి. అసలు సాయిబాబా గురించి కొంతమంది వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి తల్లి? ఎందుకంటే సాయిబాబా ఒక ముస్లిం దేవుడు అంటున్నారు, అసలు తను దేవుడే కాదు అంటున్నారు. మీరేమంటారు? మీరు అందరి మాటలు నమ్మొద్దు. భగవంతుడు అందరిలోనూ సమానంగా ఉన్నాడు. మనం నిద్దట్లో మనల్ని కాపాడుతున్నాడు. ఆత్మగా ఉన్నాడు, అందరికీ ఆధారంగా ఉన్నాడు. ఆయన గురించి విమర్శిస్తే వారికి నష్టం వారి కష్టం వారు భరించవలసిందే. ఓం సాయిరామ్. ఓకే, మరి ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే సాయిబాబాని ఎన్నో ఏండ్లుగా నమ్మే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఆయనకు పూజలు చేస్తే మాకు వరాలు కలిగాయి అంటారు. అడిగి తెలుసుకుందాం సార్. కొంతమంది అంటే ఒక మాధవిలత అనే ఒక మహిళనే సాయిబాబా దేవుడు కాదు అంటుంది, సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి అంటుంది, జనాలు పిచ్చోళ్ళు, ఆయనకు భజనలు చేసేవాళ్ళు అంటుంది. ఏం చెప్తారు సార్? దేవుడు కాకపోతే ఎందుకు పూజిస్తారు? ఇది మంచి దేవుడు. మంచి దేవుడు అంటే ముస్లిం, అతను ఒక ముస్లిము, సబ్కా మాలిక్ ఏక హై అంటాడు. ఒక ముస్లింని మన హిందువులంతా కూడా పిచ్చోళ్ళలాగా భజనలు చేస్తున్నారు అంటారు. పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? పిచ్చోళ్ళు ఏం కాదండి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు? వాళ్ళకి ఏం తెలియక వాగటమే, అది తెలియక వాగడమే అంటారు. అంతే మరి. ఓకే సార్, ఇంకా కొంతమంది ఉన్నారు, అడుగుదాము. నమస్తే అమ్మా. సాయిరామ్. సాయిరామ్. ఓకే, మరి సాయిరామ్ అని మీరు సాయిరామ్ కూడా అంటున్నారు, మీరు సాయిరామ్ అనే పలుకుతా ఉన్నారు. మరి ఆ సాయిరామే దేవుడు కాదు అంటున్నారు. ఏంటి? ఎవరమ్మా దేవుడు కాదని చెప్పిన వాళ్ళు? మాధవిలత, హీరోయిన్ మాధవిలత కానీ కొంతమంది రామభక్తులు కూడా అంటూ ఉన్నారు. వాళ్ళ మీద కేసు కూడా అయ్యింది. ఇప్పుడు 10 గంటలకు వాళ్ళు విచారణకు కూడా వెళ్ళబోతున్నారు. భజనలు చేసే వాళ్ళకి అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అవి చెప్పొచ్చో లేదో, వాళ్ళకు సిగ్గు లేదు, శరం లేదు, ఇలాంటి వ్యాఖ్యలు వాడుతూ ఉన్నారు. అవును అమ్మా, ఇప్పుడు ఎవరు బ్రాహ్మణ్స్, వైశ్యాస్ వాళ్ళే దేవుడని భజన చేస్తున్నారని ఆవిడెవరో మాట్లాడింది, కరెక్టే. ఇప్పుడు ఈవిడకి ఏం తెలుసు ఒక మాట? ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్స్ నిజంగా వాళ్ళ శాస్త్రాలు చదివిన వాళ్ళు, వాళ్ళకి సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి చాలా అన్నీ తెలుసు. అందుకే వాళ్ళు దేవుడని పూజిస్తున్నారు, మొక్కుతున్నారు. ఈమెకేంటి నొప్పి అసలు? ఈమెకి అంత కష్టమేమొచ్చింది? బాబా సిగ్గు లేదు, శరం లేదు అని మాట్లాడితే ఇప్పుడు ఈ ప్రజలంతా పిచ్చోళ్ళ? ఇప్పుడు ప్రజలంతా ఎవరో మహారాష్ట్రలో వాళ్ళు వీళ్ళు మరాఠీ వాళ్ళు మొక్కుకునే వాళ్ళు అంటే ఇవన్నీ వెళ్ళి అక్కడ అనమనండి చీర్చి కారం పెడతారు ఈవిడికి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ సిగ్గుసేరం లేదని అందరినీ, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే కదా, 2 రాష్ట్రాల వాళ్ళని తిట్టినట్టే కదా మేడం. ఇప్పుడు తిడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరికి సిగ్గు బుద్ధి లేదు. ఆవలాగా ఇప్పుడు సినిమా వాళ్ళమ్మా మేము ఒక దైవ భక్తిలో ఉన్న వాళ్ళము. బాబా అంటే మాకు ఆయన ఏంటనే మాకు తెలుసు. ఇప్పుడు సచ్చరిత్రలో అన్నారు ఆమె ముస్లిమ్స్ అని రాసినారు అని అంటే ముస్లిమ్సే మీ మీకు బుద్ధి లేదు, మీకు సిగ్గు లేదు, మీరు వెళ్తున్నారంటే అవును, వాళ్ళకి అసలు సిగ్గు బుద్ధి లేనిది వాళ్ళకి. ఆయన హిందూ దేవుడు కాబట్టినే వాళ్ళు వెళ్ళమంటున్నారు, మేము వెళ్తున్నాము. ఈమెలాగేమన్నా సినిమాలల్లో తీసుకుంటూ అన్ని ఆ మాటలు ఈ మాటలు చెప్పడానికి ఎవరిక్కడ ఊరుకోరు. ఆమె ఎట్లా పడితే అట్లా అంటే ఊరుకోరు. ఇప్పుడు ఆమె మాట్లాడే మాటలకి ఆమె నిజంగా కూడా ఆమెను ఖండించాలి. దీనికైతే నేను ఒప్పుకున్న సమస్య లేదు, ఎంతకైనా పోరాడతాం. ఎందుకంటే బాబా ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మిరాకిల్ చేశారు అన్నది నా మండడం కాదు, మాకు కాలుతుంది. ఆమెకు కూడా ఏమి చెయ్యాలో అది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అసలు ఆమెకు తెలియదు, సచ్చరిత్ర గురించి తెలియదు.
బాబా అంటే ఏంటి తెలియదు. బాబా అనుభవాలు, బాబా గురించి తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఒక్కొక్కరు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. రాముడు అనుకుంటాము, దేవుడు అనుకుంటాం, ఎవరైనా అనుకుంటాం. ఈమెకు ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈవిడ నోటి దూల. ఈమె సినిమాలలో క్యారెక్టర్ చేసుకుంటామే, రేపు మీకు 1 కోటి రూపాయలు ఇస్తా, బయటమ్మ క్యారెక్టర్ ఏంటి, ఈమె ఉరికొచ్చి పరిగెత్తుకుంటే మరి అప్పుడేం మాట్లాడద్ది, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడిద్ది? అది ఆవిడ మాట్లాడింది చాలా తప్పు. ఆవిడలాగా మాట్లాడి ఏదో ఇలా ఉండి అలా ఉండి మాట్లాడిందంటే ఒప్పుకునేది లేదు. దీనికి తీసుకునే వాళ్ళు, చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అది మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఆవిడ గురించి ఎంతకైనా పోరాడడానికి మేము చాలామంది రెడీగా ఉన్నాం. ఇంకొక వ్యక్తి కూడా, అవును నా మీద కేసు పెట్టారు, నన్ను సరునార్ పిఎస్కి రమ్మని చెప్పారు, ఇప్పటి నుంచి ఇప్పుడు నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు, సాయిబాబా దేవుడు కాదని నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ముస్లిం వ్యక్తి, ఒక వ్యక్తిని దేవుణ్ణి చేస్తున్నారు అనవసరంగా మన హిందూ ప్రజలు అని చెప్పేసి ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి మాధవిలత కూడా అనింది, ఇప్పుడు కల్లోకి నాకు బాబా వచ్చాడు, బాబా నాతో మాట్లాడుతున్నాడు అని ఎంత పిచ్చిగా వ్యవహరిస్తున్నారు జనాలు. ఏ శివుడు రాడా, ఇటు రాముడు రాడా, వీళ్ళందరు దేవుళ్ళు కారా, అమ్మవారు రాదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయన ఎందుకు కల్లోకి వస్తాడు అని అంటూ ఉన్నారు. అంటే ఇలాంటి మాటలు కూడా మాట్లాడి ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మ ఈ ఒకటేంటంటే, ఇప్పుడు ఈ దేవుడు కృష్ణుడు రాడు, రాముడు రాడు, వీళ్ళంతా దేవుళ్ళు కాబట్టినే రారు, ఈ దయ్యాలు కాబట్టినే వస్తున్నారు అని మాట్లాడింది. అది ఇప్పుడు దయ్యాలు మాట్లాడారనంటే ఇదే పెద్ద దయ్యం అసలు. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకొని, సరే ఆమెకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు, కానీ దయ్యాలు భూతాలు అనేవాల్సిన అవసరం ఏం లేదు ఆవిడకి. ఇంకొకటి, ఇప్పుడు ఈ దేవుడు రాడు ఆ దేవుడు అంటే ఒకసారి వరంగల్ డిస్టిక్ వెళ్ళి చూడమనండి. ఎంతమందికి దేవుడు అమ్మవార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇళ్ళల్లో గుళ్ళు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా ఒకటి మణిదేశ్వరి అమ్మవారని, మరి ఆమె హిందూ దేవతే కదా, ఆమె దేవతే కదా, మరి ఆవిడని ఇంట్లో గుడి కట్టుకుని ఆమె కళ్ళలోకి వచ్చి చెప్తుంది అని అంటారు. అక్కడ కొంతమంది పేకు ఉంది అని అంటారు. పోయి ఆవిడ మీద పడాలి కదా ఈవిడ. ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చిన బాబా మీద పడి దయ్యము భూతం అని అంటే, ఆమె దయ్యమా భూతమని ఆమె అన్నంత మాత్రాన ఏమీ జరగదు. నిన్నటి నుంచి ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్రాలో తాళ్ళపూడి గ్రామంలో, కనిగిరిలో అని. అక్కడ సాయి గురించి ఎంత ప్రచారం ఉంది, ఎంత భక్తిభావంతో చేస్తున్నారు. ఒక్కసారి అది చూడమనండి వీడియో. ఈమె కళ్ళు తెరుచుకుంటుంది ఫస్ట్. ఈమె కళ్ళు తెరుచుకోకుండా కళ్ళకు పొరలెక్కిన మాటలు, సినిమా మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు, తాట తీస్తారు. ఇది మాత్రం 100% నేను చెప్పగలను. ఆవిడేదో మాట్లాడుతుందని వదిలిపెడతారని అనుకుంటుంది. వదిలిపెట్టే సమస్య లేదు. బాబా గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆమె కంపల్సరీ క్షమాపణ చెప్పుకోవాలి. ఆమెకి ఇష్టం లేకపోతే ఏదో నేను తెలిసి తెలియక అన్నానని ఒప్పుకోవాలి. అంతవరకు వదిలే సమస్య లేదు. ఆవిడ మాట్లాడింది అయితే అది కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు నా మీద కేసు పెట్టారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు అని తను ఎవరో మాట్లాడి జై శ్రీరామ్ అంటున్నాడు. అందరం అంటాం జై శ్రీరామ్ అంటాం, సాయిరామ్ అంటాం, అందరూ అంటాం. ఎవరికి నచ్చిన భావాలు వాళ్ళదే. ఫ్రీడమ్ ఇచ్చారంటే పోరాడనివ్వండి. ఆయన ఎంతవరకు పోరాడతాడో చూద్దాము. ఇప్పుడు అంత పిచ్చోళ్ళ, షిరిడీలో ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ, ఆంధ్ర ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ, సాయిబాబా భక్తులంతా పిచ్చి వాళ్ళ. వస్తాడమ్మా కళ్ళ ఆయన మనిషిని కష్టాలను తీర్చడానికి మానవ రూపంలో వచ్చాడు. కష్టాలు తీరుస్తాడు, కనబడతారు అంతే. దానికి దయ్యము భూతము అని అంటే ఎవరు ఊరుకునే సమస్య లేదు. ఆవిడేదో మాట్లాడి ఏదో పోజులు పెట్టి మాట్లాడినంత మాత్రం ఇది కాదు. సినిమా వల్ల లాగా మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే సమస్య లేదు. అది మాత్రం దీన్ని నేను అస్సలు ఒప్పుకునేదే లేదు. ఒకవేళ తనతో మీకు లైవ్లో తీసుకుంటే కనుక తనతో మీరు అడగగలరా? అసలు మీరు ఎలా అనగలుగుతారు ఈ మాటలు అని చెప్పేసి మీరు మాట్లాడగలరా? అసలు మాట్లాడడం కాదు మేడం, అసలు ఆమెకి ఏం తెలుసు అని, అసలు సనాతన ధర్మం గురించి ఆమెకి ఏం తెలుసు, ఆమెకు సచ్చరిత్ర గురించి ఏం తెలుసు? ముస్లిమ్స్ దేవుడు ముస్లిమ్స్లు అని అంటుంది. ఒక్కోసారి మరి హిందువుల గురించి మాట్లాడేటప్పుడు ముస్లిమ్స్ల గురించి ఎందుకు? ఆమె చూసిందా బాబా ముస్లిమ్స్ అని? ఆమె లైవ్లో కూర్చొని మాట్లాడడం కాదు, అసలు ఆమె మాకు సమబుజ్జే కానే కాదు. మాట్లాడే అర్హత ఆమెకు లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెతో మేము కూర్చుంటే మాకు బాబా భక్తులకి వాల్యూ పోతుంది. ఆమె అంతకు నీచంగా దిగజారిన వ్యక్తితోటి ఆమెకు భేటీ ఏంటి మేడం? మాట్లాడాలంటే ఒక రేంజ్ ఉండాలి, సమబుజ్జి ఉండాలి, సనాతన ధర్మ గురించి తెలిసి ఉండాలి, బాబా గురించి తెలిసి ఉండాలి, బాబా మహిమల గురించి తెలిసి ఉండాలి, ఆయన అనుభవాలు తెలిసి ఉండాలి. ఎంతమంది ఎన్ని వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కొంచెం వేరే ఉన్న వాళ్ళు మాట్లాడితే మాకు ఒక ఇది ఉంటుంది.
చెత్త ఆమెతోటి మాట్లాడడానికి అసలుకి అర్హత లేదు. ఆమెతోటి ఆవిడని పిలిచి మాట్లాడేది. ఆమె ఏమన్నా పెద్ద ఇప్పుడు ఆమెకేమైనా సినిమాలు లేవేమో, షూటింగ్లు లేవేమో, ఇలా బాబా గురించి ప్రచారం చేసి అందరి నోళ్ళలో నాంతే ఈమె హై లెవెల్కి వెళ్ళిపోతుందని ఏమన్నా చూస్తుందేమో తెలియదు. కానీ అస్సలు ఆమెతో మాకు ఆమెకు అసలు అర్హత లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, బాబాని నమ్ముకుంటే ఎంతమంది కూడా అనారోగ్య పరిస్థితి నుంచి కూడా బయటపడ్డారు అని చెప్పేసి అంటున్నారు కదా. దాని మీద కూడా తను ఒకటి చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, మీకు మంచి జరిగింది అని అంటే అది మీ లక్ బాగుంది కాబట్టి మీకు మంచి జరిగింది, కానీ ఆయన చేసింది ఏం లేదు, అక్కడ మీ మూర్ఖత్వం అది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీ లైఫ్లో మరి బాబాని నమ్ముకుంటే మిరాకిల్ జరిగిందని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు నా లైఫ్లో మిరాకిల్ కాదమ్మా, నా ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీరు చూశారు కూడా, ఎన్నో ఉన్నాయి. అందులో అదొక్కటి చూస్తే తెలిసిపోద్ది. నేను మళ్ళీ చెప్పవసరం లేదు. ఇప్పుడు ఆమె తలరాత అంటూ దీని టైం బాగాలేదు అసలు. ఫస్ట్ ఆమె టైము బాగలేక ఇవన్నీ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈమె తలరాతని మరి ఎవరు మారుస్తారో చూద్దాం. ఈమె తలరాతని ఎవరు మారుస్తారు? ఈమె తలరాత చక్కగా లేకనే ఈ పిచ్చివాగుళ్ళు వాగే మూర్ఖురాలకి ఏం చెప్తాం మేడం? మనం ఏం చెప్తాం అసలుకి? మనకి ఇప్పుడు బాబా అంటే అసలు ఆయన ఎక్కడా, అది అసలు ఆమె బాబా గురించి అసలు ఒక మాట చెప్పాలంటే ఆమె ఎక్కడా కూడా ఏ రోజు ఎక్కడా కూడా దేవుళ్ళ గురించి మాట్లాడింది, దేవతల గురించి మాట్లాడింది, ఒక టెంపుల్లో కనపడింది లేదు. అది లేకుండా సడన్గా వచ్చి ఇప్పుడు బాబా గురించి చెడు ప్రచారం చేస్తుందనంటే ఆమె సోషల్ మీడియాకి ఎక్కాలని ఉందేమో. ఆమె టైం బాగాలేదు ఇప్పుడు అసలు. ఆమె టైం బాగాలేక ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుపు ఆమెను ఏడవనియండి, మనకెందుకు? ఆమె గురించి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా వెనక ఇప్పుడు అందరు నాకు సపోర్ట్ ఉన్నారంటే ఉండనివ్వండి. ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? వాళ్ళకుంటే ఎంతమంది ఉన్నారు, కానీ కోట్లల్లో ఉన్నారు సాయి భక్తులు కోట్లల్లో ఉన్నారు. ఈరోజు నిన్న జరిగిన ప్రోగ్రాంలో కనిగిరిలో 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ వస్తే వీళ్ళు ఎక్కడ తొక్కిపోతారో అది ఆ జనాలలో అది వాళ్ళు చూసుకోవట్లేరు. వాళ్ళు ఎవరు ఎన్నన్నా మాట్లాడుకొని అండి, చెడుగా మాట్లాడుకునే వాళ్ళకి అది కూడా బాబానే చూసుకుంటాడు. వాళ్ళని మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళందట వాళ్ళ కళ్ళు తెరుచుకొని వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటే వాళ్ళకి మంచిది. లేదంటే ఎవరు ఇంతటితోటి వదిలిపెట్టేదైతే లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో అందరు చూసారో లేదో నాకు తెలీదు, కానీ చూసిన వాళ్ళైతే ఎవరు ఊరుకోరు. ఇదైతే 100% చెప్పగలను, ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఆమె ఎవరు అసలు ఆమె ఎవరు? ఏదన్నా బాబా గుడికి ఏదైనా చేసిందా? పోనీ ఏదైనా గుడి కట్టించిందా? ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఆయన వెంకటేశ్వర స్వామి కల్లోకి రాడు, కృష్ణుడు కల్లోకి రాడు. వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళ కల్లోకి వచ్చి చేసిన వాళ్ళు, వాళ్ళ మిరాకిల్ వాళ్ళు చేయని వాళ్ళే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటున్నారా? కల్లోకి ఆయన ఎందుకు రాడు? పోనీ ఆ భక్తుల్ని అడగమను. ఆవిడ అసలు ఫస్ట్ ఆమెకు భక్తిభావం ఉండిసొస్తే కదా. ఆవిడ భక్తిభావం ఉంటుంది. ఆమె ఏమైనా సినిమాలలో వాళ్ళు క్లబ్లలో డ్యాన్స్లు వేసి ఫోక్ సాంగ్లకు డ్యాన్స్ వేసలే వాళ్ళకి దైవం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది వాళ్ళకి అసలు ఎలా మాట్లాడతారు వాళ్ళు? అసలు మాట్లాడినప్పుడు ఆమె వెనక ముందు చూసుకోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నా అని. అది లేకుండా నోటుకొచ్చినట్టు వాగితే అది ఊరుకునేది లేదు. ఎంత దూరమైనా వెళ్ళవలసి వస్తుంది సాయి భక్తులు. అది మాత్రం కంపల్సరీ. ఆమె తప్పు ఆమె తెలుసుకొని మాట్లాడితే ఓకే, లేదంటే ఏం జరగాలో అదే జరుగుతుంది. క్షమాపణ చెప్పాలి అంతే. మరి సాయి భక్తులనే కాదు, ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. మేమేదో భక్తులం మేము మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు పూజారులు అండి. వాళ్ళు పూజారులు పొద్దున్న లేస్తే వాళ్ళు వేదాలు మంత్రాలు చదివి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. వాళ్ళే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళు ఊరుకుంటారా? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా పొంతనుందా మాట్లాడిన మాటకి? పోనీ ఏదైనా గుడి కట్టించి, ఒక దైవం వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి, ఒక కృష్ణుడి గుడి కట్టించి, ఒక రాముల వారి గుడి కట్టించి, అమ్మవారి గుడి కట్టించి, ఇది నేను కట్టించాను, ఇది సనాతన ధర్మము, ఈ బాబాకి ఎందుకు మొక్కుతున్నారు మీరు బ్రాహ్మణ్స్ అని నిలదీస్తే ఆమెకు ఒక హక్కు ఉండేది. నిజంగానే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆమెకు అది లేదు ఇది లేదు, ఏది లేకుండా ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడేది కాకుండా అందరు సిగ్గు లేదు బుద్ధి లేదంటే ఇప్పుడు మొక్కే వాళ్ళ దైవంలో ఉన్న వాళ్ళందరికీ సిగ్గు బుద్ధి లేదా? ఇవిడకొక్కదానికి బుద్ధి సిగ్గున్నావునా? అందుకే బుద్ధి సిగ్గున్నాం కాబట్టి సినిమాలల్లే గుర్తుంది. థ్యాంక్ యూ అమ్మ. మీరు సాయిబాబా గుడికి ఎన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంటారు? అంటే మాది ఆంధ్ర అయితే మేము కోడళ్ళ గురించి స్టేట్మెంట్ తీసుకొని హైదరాబాద్ వచ్చాము. ఈ గుళ్ళన్నీ మేము ఆంధ్రాలో గుళ్ళన్నీ తిరుగుతాం. ముక్కోటి ఏకాదశికి 21 గుడి తిరుగుతాం. మేము ఇక్కడికి వచ్చాక కూడా ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడికి ఇక్కడికి వచ్చాం. ఇంతవరకు ఇంకా తెలియదు గుళ్ళని. అంటే మామూలుగా సాయిబాబా గుడికి వెళ్తుంటాం. మా వారు కట్టింది కూడా సాయిబాబా గుడి కళ్యాణ మండపం, ఆంధ్ర తిరువూరు మండలం.
అంటే సాయిబాబా దేవుడే కాదు, అసలు సాయిబాబాను ఒక దేవుడిలాగా పూజిస్తున్నారు జనాలు. పిచ్చి నమ్మకం, మూఢనమ్మకము ఆ జనాలకు ఇంకా అది చెప్పరాదు మాటలు. అంటే ఒక హీరోయిన్ మాధవిలత అని రాజకీయాల్లో కూడా ఉందామె, ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మీద కేసు కూడా అయింది. మాటలండి ఇది, అదే సత్యం ఉంటేనే మనకి. మా వారు నిజంగా నేను చెబుతున్నా 24 అడుగులు ఎత్తు మీద నుంచి కింద పడిపోయారు. పడిపోయినా కూడా ఆ సాయిబాబే రక్షించిండు. అలా నమ్మితే మూఢనమ్మకము, పిచ్చితత్వము ఉంటుంది. నమ్మాలి, మూఢనమ్మకం కాదు, నమ్మాలి. అంటే ఒక ముస్లిం వ్యక్తి సాయిబాబా, అలాంటిది హిందువులు పిచ్చోళ్ళలాగా పూజ చేస్తారు. ముస్లిం ఏంది, అన్ని రకాలు సాయిబాబా అన్నాక అన్ని రకాలుగా ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటారు సాయిబాబాని, ముస్లిం అంటారు, అలా అన్నీ కలుపుతుంటారు. కలిపినా కూడా మన నమ్మకం పాటించు. అంటే ఒక మనిషిని దేవునిలాగా పూజించడము హిందువుల మూర్ఖత్వము, ఇది నమ్మొద్దు. అలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళొద్దు, అది ముస్లిం వ్యక్తి అతను అని చెప్పేసి హిందువులలో హిందువులను మేల్కొలుపుతాము, వాళ్ళలో చైతన్యం తెస్తాము, అందుకు పోరాడతాము. భక్తి చేత కానివాళ్ళు కాబట్టి ఆ మాట్లాడుతుంటారు. వాళ్ళ మీద ఇప్పుడు కేసు అయింది. వాళ్ళకి అంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? అలా మాట్లాడిన వాళ్ళని ఏమంటారు మీరు? అసలు మేమైతే అది మూఢనమ్మకం, మేమైతే నమ్మము. మాకు దేవుడే మాకు భక్తి, అంతవరకు మేము నమ్ముకుంటాం. దేనికైనా మమ్మల్ని కాపాడుకుంటారు. అది అంటే దేవుళ్ళు అయితేనే కల్లోకి వస్తారు, రారా అసలు? ఎందుకంటే దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, వీళ్ళందరూ కల్లోకి రారు. కానీ బాబా మాత్రం కల్లోకి వస్తున్నాడని చాలామంది చెప్తూ ఉంటారు. దయ్యాలు కాబట్టే కల్లోకి వస్తాయి అని చెప్పేసి కూడా మాట్లాడారు. అది అచ్చమైన అసలు దండం పెట్టడం చేత కాని వాళ్ళు అయితేనే ఆ మాట అంటారు. ఆ మాట అనర్థం చాలా అనర్థం. అది నేను చెబుతున్నా కదా. ఖచ్చితంగా. ఓకే, మీరు సాయిబాబా భక్తులే? అవును. సాయిబాబా మీద ఎందుకు మీకు సాయిబాబా అంటే అంత నమ్మకం? చాలా నమ్మకం ఫస్ట్ నుంచి కూడా. ఆయన ఒక గురువులాగా అందరికి ఉపదేశం ఇచ్చాడు. సో అందరికీ అన్ని మతాల వాళ్ళకి తను బోధన చేశాడు కాబట్టి మేబీ అలాంటి ఒక ప్రచారం నడుస్తుంది. సాయిబాబా మాత్రం ఫస్ట్ నుంచి కూడా బాగా నమ్మకము. సాయిబాబా దేవుడే అంటారు? ఖచ్చితంగా దేవుడే, ఒక గురువు లాంటి దేవుడు. అంటే దేవుడు కాదు, అతను ఒక ముస్లిం వ్యక్తి. అసలు జనాలు ఎందుకు భజనలు చేస్తారు, సిగ్గుశరాలు ఉన్నాయి మన హిందువులకి అని మాట్లాడుతున్నారు. లేదు, అలా ఏం కాదు. ఆయన ఖచ్చితంగా మన మానవ జాతి ఇలా ఉండాలని ఒక దారిలో నడిపించిన గురువు. అంటే నమ్ముతున్నారు కదా చాలా మంది కూడా, ఎందుకంటే కొన్ని సమస్యలలో కావచ్చు, అనారోగ్యంలో ఉన్నప్పుడు కావచ్చు, మాకు అన్నిటి కూడా బాగా చేశాడు, ఆయన ఉండడం బట్టే ఈరోజు మేము క్షేమంగా ఉన్నామని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి మూఢనమ్మకాన్ని మేము తొలగిస్తాము, అసలు దయ్యాలను ఎందుకు పూజిస్తున్నారు అని చెప్పేసి ఒక హీరోయిన్ మాధవిలత మాట్లాడుతోంది. తన మీద కొంతమంది హిందువులు కూడా కేసు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ కేసుకు కూడా తను వెళ్తుంది. నేను పోరాడతాను, ఎంతవరకైనా హిందువుల్లో మేల్కొలుపు తీసుకొస్తాను, నేను వాళ్ళని మేల్కొలుపుతాను, సాయిబాబా ఒక దేవుడు కాదు అని నేను నిరూపిస్తాను అంటుంది. ముందు అలా మాట్లాడే వాళ్ళు మేలుకొలుకుంటే చాలామంది బాగుపడతారు. అలాంటి చెడు ప్రచారాలు చేసి మిగిలిన వాళ్ళని పాడు చేయకుండా ఉంటే చాలు. ఆమె కొత్తగా ఏం మేలుకొల్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె నుంచి ఇలా మాట్లాడినందుకు ఎలాంటి చర్యలు చేపడితే? మేము హిందువుల తరపు నుంచి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా కదా, అలా మాట్లాడితే ఖచ్చితంగా మన మానవభావాలను దెబ్బతీసినందుకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది. మనతో పాటు ఇక్కడ సాయిబాబా టెంపుల్లో మరి పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు స్వామి, ఇక్కడ పంచగుట్టలో సాయిబాబా టెంపుల్కి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. స్వామి వారి గురించి మీ మాటల్లో ఇది 1987 ఏప్రిల్ 4వ తారీఖు ప్రతిష్ఠ అయిపోయాను. అప్పటి నుంచి ఎంతో బాగా భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క పనులు అవుతున్నాయని, వాళ్ళ యొక్క కార్యక్రమాలు అవుతున్నాయని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. వాళ్ళు ప్రతి భక్తులు ఇక్కడే కాదమ్మా, అనేక రాష్ట్రాల నుంచి, జిల్లా నుంచి అని చూపడం చాలామంది వస్తారు. ఎందుకంటే నాకు సర్వీసుని బట్టి 36 సంవత్సరాలు నేను ఇక్కడ వచ్చి 36 సంవత్సరాలు కూడా ఎంత అంటే నేను చెప్పకూడదు, నాకేమో జరిగినాయి కానీ నేను చెప్పకూడదు. భక్తులకు స్పందన ఏంటంటే ఎక్కడికి వచ్చేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చి బాబాని మనొక్కేసి బాగా పనులు పోయినని చెప్పేసి ఎంతో సంతోషంగా ఇది చేస్తున్నారు. ఇది ప్రతిరోజు మాకు ప్రతి గురువారం అన్నదానం అవుతుంది. ప్రతి గురువారం కూడా బాబా పంచామ స్నానం అవుతుంది. పొద్దున పూట వారి పాత్రతో అభిషేకిస్తాము. అందులో భక్తులు పిలిచి భక్తులు కూడా పాలు ఇచ్చేసి వాళ్ళ చేత పోయిస్తాం.
పండుగలు ఎప్పుడైనా పంచామృతాలు చేస్తాం, పావులు పెరుగునితో చేస్తాం. ప్రతి పౌర్ణమికి బాబా గారి వ్రతాలు జరుగుతాయమ్మా. ప్రతి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ప్రతి 10 రోజులు కూడా హోమాలు, పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు కూడా అమలు 10 రోజులు కూడా జరుగుతాయి ఎంతో ఉత్సాహంగా. ప్రతి గురువారం కూడా సాయంత్రం పలకే సేవ, భజనలు, మధ్యలో అన్నప్రసాదాలు అన్నీ బాగా ఎంతో ఉత్సాహం జరుగుతాయమ్మా. ఇవి అంటే స్వామి మీకు ఇంత అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఇక్కడ వేద మంత్రాలు కూడా మీరు వల్లిస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళకు తెలుసా తెలియదా తెలియదు, కానీ ఒక ముస్లిం వ్యక్తికి వేద మంత్రాలు వల్లిస్తున్నారు మన బ్రాహ్మణులు, వైష్ణవులు, వాళ్ళకు కొంచెమైనా జ్ఞానం ఉందా అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ మీద కేసు అయింది. అమ్మా మనం చెప్పకూడదమ్మా, మన నమ్మకం ఉంది. ఒకళ్ళు నిందించడం, వాళ్ళు చెప్పేసి మనం తెలియక మనం మాట్లాడకూడదు మనం అమ్మా. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన పద్ధతిలో మనం పోవాలని చెప్పి చూసుకోవాలి. ఒకసారి మేము దాని గురించి పోనమ్మా నేను దేవుడు కాదు అంటున్నారు అనుకొని మనకు నమ్మకం ముఖ్యం. ఇప్పుడు నీ నమ్మకం ముఖ్యం, ఆయన నమ్మకం ముఖ్యం, నాకు నమ్మకం ముఖ్యం. ఇప్పుడు భగవంతుడు అంటే ఒకడే, మానవుడు అంటే ఒకడే కదమ్మా. మీరైనా నేనా ఎవరేమంటే కానంటే అప్పుడు రోజుల్లో ఏదో అందరూ ఒకే అయితే ఏదో చెప్పేసి వాళ్ళు వీరు వారు వాళ్ళు అని చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ మానవుడు ఒకడే, దేవుడు ఒక్కడే, దేవుడు అన్ని రూపాలు ఉంటాడు. కాబట్టి దీనికి ఎవరి ఇష్టం వాళ్ళు పెంచుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మనం ఎవరిని నిందించకూడదు, ఎవరిని కూడా మనం ఇదిగా చూడకూడదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.